సార్ ఇప్పుడు ఎవరికి? నాకు ముగ్గురు పిల్లలు. ఇప్పుడు అంటే కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం అంటే ఎన్నికలు చేయాలి మాకేం చెప్పలే. అప్పుడు కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం ముగ్గురు పిల్లలు ఉంటే అన్నర్హులని నాకు చెప్పలే. చెప్పినట్టుంటే 5 నిమిషాలలో అప్పుడే మేము పక్కకు పెడదాం. మాకు చెప్పలేదు, మా దానిలో ఇయ్యలేదు. బయలలో మా దానిలో వాడు ఏది సిఓ మన ఏది డీసీఓ గారు కానీ వీళ్ళు ఎలక్షన్ అథారిటీ వాళ్ళు ముగ్గురు పిల్లలు అనర్హులు అని చెప్పినట్టుంటే అప్పుడే మనం శబ్ద కూకుందాం. మనకు అది ఆనాడు చెప్పలేదు, అది జరగలేదు. నాకు ముగ్గురు పిల్లలని నా ఒకరికే కాదు, సిరిసిల్ల మొత్తం తెలుసు. నేనేదో ఇది పిల్లలను కమ్మే విషయం అయితే కాదు, ఇది 100% నాకు ముగ్గురు పిల్లలు గడ్డాపదంగా ఇప్పటి కూడా చెప్తా. అంటే మీరు అప్పుడు డైరెక్ట్గా పోటీ చేసేటప్పుడు ఇద్దరు పిల్లలే అని ఇచ్చిందన్నారు. ఇద్దరు పిల్లలనే ఇచ్చినట్టుంటే 5 నిమిషాల్లో రిజైన్ చేస్తా. నేను ఇద్దరు పిల్లలని ఇట్లా నేను అప్పుడు అఫిడవిట్లో రాసినట్టు ఉంటే, నేను చెప్పినట్టు ఉంటే 5 నిమిషాలలో రిజైన్ చేస్తాను నేను. ఓకే. అంటే బయలాల ముగ్గురు పిల్లలు ఉంటే పోటీ చేయొచ్చు అని ఉందా? అది రానేలేదు. అది బయలాల మాకు ఇచ్చినటువంటి ఎలక్షన్ అథారిటీ దానిలో డీసీఓ కానీ ఏది ఆర్సీఎస్ వాళ్ళు కానీ మాకు ముగ్గురు పిల్లలు ఉంటే అనర్హులు అని ఉన్నట్టుంటే నేను ఆ పోటీలో దిగపోదు. అంటే ఇప్పుడు కోఆపరేటివ్ ఉంది కదా, మనకు తెలియదు కదా. మనకు తెలిస్తే మనం ఎందుకు ఒక ఫ్రాడ్ చేసి దిగవలసిన అవసరం నాకు లేదు. అంటే ఇలా ఆఫీసర్ల తప్పన్నట్టు పొరపాటు అన్నట్ట లేకపోతే అది మాదే నాకు తెలియదు. నాకైతే ముగ్గురు పిల్లలు. నేను గంటాపదంగా చెప్తున్నా, ఇప్పటి కూడా చెప్తున్నా. రేపు ఏ డీసీఓ గారు వచ్చినా, ఏ ఆర్సీఎస్ వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా మనం చెప్తాం ముగ్గురు పిల్లలు నాకు. ఇలా దాచే విషయం కూడా నాకు లేదు. రేపని ఏదన్నా ఇష్యూ అయితే రేపు ఇట్లాంటి అంటే దీన్ని ఈ ఎన్నికను రేపేమైనా మీకు ఏమైనా ఇబ్బంది అయితే మీరు రాజీనామా చేయడానికి ఏమైనా సిద్ధంగా ఉంటారు? అది ఇప్పుడు నా చేతి లేదు, మీ చేతి లేదు. దయచేసి చెప్తున్నా, వాళ్ళు ఏ రకంగా చెప్తే మనం ఆ రకంగా ఉంటాం. ఈ ఎన్నిక చెల్లదు అనేది ఏమన్నా ఇబ్బంది ఏమైనా ఎదురైతే మీరు ఏమంటారు? అది ఇబ్బంది అయితే అప్పుడు ఎట్లుంటే అట్లా చూసుకుంటాం కదా. మనం ఏదో ఫ్రాడ్ చేసి చేయలే కదా, ఫ్రాడ్ చేసి మనం రాలే కదా. ఫ్రాడ్ చేసి నాకేదో ఇద్దరు పిల్లలు అని చెప్పి రాసినట్టు నేను నన్ను ఉంటే ఒక క్షణం కూడా నేను నా పదవి మీద ఉండ కొనసాగా. నేను వాళ్ళకు ఇద్దరు పిల్లలని చెప్పినట్టు నేను ఒకవేళ ఉన్నట్టుంటే ఇప్పుడు నాకు వచ్చిన సాలరీ కూడా రిఫండ్ ఇస్తా. ఏమంటున్నా, నేను ఏమన్నా ఫ్రాడ్ చేసి నేను గెలిచినట్టు ఉంటే నాకు ఈ వచ్చిన 3.5 సంవత్సరాలు ఇచ్చినటువంటి బ్యాంక్ ఇచ్చినటువంటి సాలరీ కూడా రీఫండ్ ఇస్తా. అంటే ఇంకొకటి నారాయణ గారు, ఇప్పుడు ఈ సహకార చట్టం ఉంది కదా, దాంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే వర్తించదని అందరికి తెలుసు కదా. తెలియదు అప్పుడు. అంటే తెలియకుండా పోటీ చేశారా లేకపోతే తెలియకుండా చేసాం మనం. వాళ్ళు రాయలేదు. వాళ్ళు కూడా ఇప్పుడు సెస్ ఎన్నికలకు ఉన్నట్టు అందులో కూడా వాళ్ళు ఇవ్వాలి కదా. ఇవ్వద్దా పేపర్లో కానీ దేనిలో కానీ ఇవ్వాలి కదా. ఇచ్చినట్టుంటే మనం దానికి ఎలిజిబుల్ కాదని సబ్జెక్ట్ కూకుందాం కావచ్చు. అంటే ఇలా ఏదైనా కానీ అధికారుల తప్పుదనంతోనే అధికారుల తప్పని అనానండి. అవును, బయలాల అయ్యకపోతే అది పోటీ మనం ఎందుకు అనుకుంటాం అది అధికారుల తప్ప నా తప్ప అనేది మనం ఎందుకు అనుకుంటాం? అది మనం అనుకోం కదా. నీ తప్ప అని అంటే వాళ్ళు అంటారు, నాదేం తప్ప అని వాళ్ళు అంటారు. అవి ఉంటాయి కదా, పేపర్స్ అన్నీ ఉంటాయి కదా, వాళ్ళు ఇచ్చినవి అవి అన్నీ ఉంటాయి కదా పేపర్స్. బయలా అనేది ఏంటంటే ప్రతిసారి తయారయ్యేది కాదు కదా, ఒకటేసారి రెడీ తయారై ఉంటుంది కాబట్టి బయలా అనేది ఫస్ట్ టైం ఉంటుంది కాబట్టి మీకు తెలిసి ఉండాలి కదా. మనకు తెలిసి ఉండే కాదు, వాళ్ళకి ఇప్పుడు పేపర్లు ఎట్లా పెట్టారు, వాళ్ళు ఇప్పుడు దానిలో పేపర్లు ఎట్లా పెట్టారు అట్లే పెట్టాలి కదా. వాళ్ళు కూడా ముగ్గురు పిల్లలు ఉంటే అనర్హులు అని చెప్పి వాళ్ళు అందులో అదో పాయింట్ ఇరికేద్దా. ఇరికిచ్చి స్క్రూటింగ్ ఉంటుంది, నా రోల్ ఉంటుంది, నాకు ఆపోజిట్ ఉన్న వ్యక్తులు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చూసుకోకపోతే మనం ఏం చేస్తాం? నేను అప్పుడు ఒక్క విషయం, నాకు ఇద్దరు పిల్లలనికి ఇట్లా నాకు వాళ్ళ నేను రాసి ఇచ్చినట్టుంటే దేనికంటే దానికి. మరి ఒకటే అండి, నాకు ముగ్గురు పిల్లలు వాళ్ళ బయలు ఏం ఇవ్వలేదు కాబట్టి నేను పోటీ చేసిన. అంతే 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 అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు డివిడెండ్ ఇట్లా ఇచ్చేసారా? డివిడెంట్ రాలేదండి. ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి కరోనా వచ్చిందని ఆర్బీఐ ఆపింది. 2 సంవత్సరాలు కరోనా వచ్చిందని ఆపింది. ఇప్పుడు మళ్ళీ మేము వేస్తామని అంటే ఏమంటారు అంటే ఎన్పిఎల్ కొన్ని ఎక్కువ ఉన్నాయి, ఇవి మీరు వసూలు చేసినాకనే మీకు అథారిటీ ఉంటుంది, అప్పటిదాకా మీకు అథారిటీ ఉండదు అని చెప్పి మాట్లాడారు. మేము దాని గురించే వసూలు చేస్తున్నాం. మా పాలకవర్గం కానీ మేము కానీ వసూలు చేస్తున్నాం.